ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి? ఓవరాల్గా ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి ఈ నెలలో? కర్కాటక రాశి విద్యార్థులకి స్కాలర్షిప్స్ రావు. వాళ్ళందరికీ కూడా మిగతా అన్ని రాశుల వాళ్ళకి వచ్చేస్తున్నాయి, మరి వీళ్ళకి ఎందుకు రావట్లేదు? ఎందుకు అని అంటే మిగతా పరీక్షలు రాసినటువంటి వాళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్లో పాస్. కర్కాటక రాశి వాళ్ళు మ్యాక్సిమం సెకండ్ అటెంప్ట్లో పాస్. వీళ్ళ తప్పు లేదు. అంటే దీన్ని బట్టి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు నడుస్తున్నాడు కాబట్టి ఉన్మాదం అనేటటువంటిది వస్తుంది. అంత మానసిక ఆందోళనలతో ఉండడం, వీళ్ళు ఏదో రకంగా ఆలోచించడం, వీళ్ళ దొరికేటటువంటి పర్సన్స్ కూడా అవతల వాళ్ళ కష్టాలన్నీ వీళ్ళకి చెప్పడం, వీళ్ళ సొసైడ్ చేసుకునే విధానంలోకి వాళ్ళ కష్టాలన్నీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయడము. కానీ వీళ్ళందరూ ఎందుకు వీళ్ళకి ఇలా జరుగుతుంది అని అంటే కారణం మనకి గ్రహస్థితి. అవతల వాళ్ళు వీళ్ళు కరెక్ట్ ఉన్నా కానీ అవతల వాళ్ళు చేసేటటువంటి కరెక్షన్ చేసే ఈవాల్యుయేటర్స్ వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. కేర్లెస్ వాళ్ళు దొరుకుతారు వీళ్ళకి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, రూమ్మేట్స్, జాబులు చేసుకునే వాళ్ళు. వీళ్ళు కర్కాటక రాశి వాడికి ఒకడికి, మా స్టూడెంట్కి ఏం జరిగిందంటే, రెండో స్టూడెంట్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్కి నేను చేకూసేసుకుంటాను, నేను చేకూసుకుని నాతో మాట్లాడట్లేదు మీరు అని ఇలా శాడిజం. వాడు రూమ్మేట్ వాడు వెళ్ళిపోయి పేక పిసుకుతున్నాడంట రాత్రి మిడ్ నైట్. వాడికి ఎవడో గాలి చేష్టలు పడి అందుకు ముందు రోజు దెయ్యం. ఇదొక అనుభవం. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాహు అట్రాక్ట్ చేస్తాడు, అష్టమ రాహు. పిచ్చోళ్ళందరూ జాడు ఏరుతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఇక భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజ, రవి, బుధ, శుక్ర గ్రహాలు వీళ్ళకి అనేకమైనటువంటి అదృష్టాలను తీసుకొస్తాయి. అందువలన వీళ్ళందరూ కూడా మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు భార్య మూలకంగా కట్టగలుగుతారు. తననేటటువంటి కట్నం ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటివి డబ్బులు ఇవ్వడమో, ఏదో రకంగా భార్య సంపాదన ఇవన్నీ కూడా క్రోడీకరించి సమీకరణలు చేసుకొని వీళ్ళు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కిరాణా షాప్ వ్యాపారం భార్య చూసుకుంటుంది, భర్త ఇద్దరు. అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్, పాల నీళ్ళ వ్యాపారాలు, పబ్స్, రెస్టారెంట్లు, హోటల్స్, ఇవన్నీ కూడా ఇన్ని రకాల బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి మార్పులు జీవితంలో కొట్టొచ్చినట్లుగా కనబడతాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే వ్యయస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళు అనేకమైనటువంటి కష్టాలు, సెక్యూరిటీలు వీళ్ళు సైన్ చేసినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడాలు, వీళ్ళందరినీ కూడా పోలీస్ కంప్లైంట్లు, కోర్టులకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో కర్కాటక రాశి వారు ఎవరికి కూడా ఇలాంటి సెక్యూరిటీలు, మొహమాటాలకి వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు సైటేషన్స్ ప్రకారం వీళ్ళు సూరిటీ సంతకం పెట్టినందుకు గాను, సెక్యూరిటీ పెట్టినందుకు గాను వీళ్ళు వెళ్ళాలి. ఇక ఉద్యోగాల్లో మనకి కర్కాటక రాశి విద్యార్థులు అయితే వీళ్ళకి ఇంకా ఎక్కువగా అధికంగా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ నెలలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి ఏమి రావు. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేటటువంటివి భారీ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళ కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమీ ఒక దారికి రాలేదు అని మనం చెప్పాలి. అండ్ ఈ కోర్టు లిటిగేషన్స్ అనేటటువంటివి ఆస్తుల వ్యవహారాల్లో కూడా, సివిల్ కేసెస్ కూడా ఇంకా బెంచ్ మీదకి రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి రాశి వారి అందరూ కూడా మనకి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడము, అనేక రకాలైనటువంటి బిజినెస్ల్లో వీళ్ళు పాల్గొనడము అనేటటువంటిది జరుగుతాయి. సో కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టాలని అనుకుంటారు. ఎంటర్ప్రెనర్స్గా వీళ్ళు ఎదగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ నెలలో పెద్దగా ఉండవు వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. మెయిన్గా ఒక పెళ్ళిళ్ళు అనేటటువంటివే ప్రధానంగా చూసుకుంటారు సొసైటీ. సో అటువంటి వివాహాలు అనేటటువంటివి ఆడపిల్లలకి కట్నాలు
తక్కువైనా సరే ఈ వివాహాలు అనేటటువంటివి కుదరడం జరుగుతుంది. ఈ రకంగా వీళ్ళు డ్రెస్సింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ కొత్త కొత్త రకాల పరిచయాలు కూడా వీళ్ళకి ఏర్పడడం జరుగుతాయి. విదేశాలకు సంబంధించి వీళ్ళకి వెళ్ళడానికి కూడా అవకాశాలు చాలామందికి ఉంటాయి. అయితే మానసికంగా దృఢంగా తయారవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి విద్యార్థులు చాలా సెన్సిటివ్గా ఉండడము, వాళ్ళు ఎవరైనా ఏదన్నా అంటే ఒక టెన్షన్ వచ్చినప్పుడు ముందుగా ఏడ్ చేయడము, రఫ్గా స్టాండర్డ్గా ఉండడము, దీనివల్ల సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. ఈ యాటిట్యూడ్ని కనుక చేంజ్ చేసుకోకపోతే కనుక వీళ్ళకి చాలా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఆశ్చర్యకరంగా డబ్బు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు. అందరూ కూడా మరి తమన్నా భాట్య అంత గొప్పవాళ్ళు అయిపోతారు. మరి అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి ఈ యొక్క థ అనేటటువంటి అక్షరంతో వీళ్ళు సంబంధించినటువంటి థానందాదేవి, అలాగా తారాదేవి, ఇలా పేర్లతో వీళ్ళు కనుక రామకోట్లాగా రాసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి వివాహాలు అవడమే కాదు, కర్కాటక రాశి వాళ్ళకి పెళ్ళి కానటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మే 10వ తేదీన పెళ్ళిళ్ళు అయిపోవడానికి ఉంది. నా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది, తమన్నా అని. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందని చెప్పాము. మే 10వ తేదీ, మే 10 డెఫినెట్గా ఆ రకంగానే చక్కగా మ్యాచ్ రావడం, కుదరడం అలా అయిపోతూ ఉంటాయి. అది కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందమ్మా. శత్రువులు ఎవరైనా ఉన్నారో గురుగారు ప్రస్తుతానికి వీళ్ళకి? వాళ్ళే శత్రువులు. కర్కాటక రాశి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. పాపం ఏదన్నా పని వెళ్ళాలంటే భయపడతారు, వీళ్ళు అడగడానికి మొహమాట పడతారు, సిగ్గుపడతారు. ఫ్రెండ్స్ శత్రువులు ఎందుకు ఉండరు? శత్రువు ప్రతి చోట ఉంటారు. వీడు ఎదుగుతుంటే అవతలాడు ఊరుకుంటాడా? వీడు ఇల్లు కట్టుకుంటుంటే అవతలాడు ఊరుకుంటాడా? ఈ రకంగా అన్నమాట. సో అంతర్గత శత్రువులు ఉంటారు, వీళ్ళని కొంచెం జాగ్రత్తగా వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలా. ఇదంతా కూడా గోచార రీత్యా మనం చూసి చెప్తున్నాం కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మనం సీరియస్గా కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి వ్యక్తిగత జాతకాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ ఎప్పుడు అవుతాయి, శత్రువు పేడ ఎప్పుడు పోతుంది, శత్రువులపై ఆధిపత్యం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇటువంటి పరిహారాలు బాగుంటాయి గురుగారు ప్రస్తుత కాలం వీళ్ళకి? పరిహారాలు అనేటటువంటిది ఇప్పుడు కొన్ని నదీ తీరాలలో, సముద్ర తీరాలలో, తర్వాత ఈ యొక్క పాడుబడిన దేవాలయాలలో ఇలా వర్గీకరిస్తాం అన్నమాట మంత్రాలకి. ఆ మంత్రం చాంటింగ్ చేయడం ద్వారా కొన్ని ఇప్పుడు తిరుమల తిరుపతి అడవుల్లో, అలాగే శ్రీశైల అడవుల్లో వీళ్ళకి కొన్ని చక్కగా మంత్రజపం చేసుకోవాలి. అంటే లోనకి వెళ్ళిపోకర్లేదు, జస్ట్ ఆ ప్రెమిసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి దేవతా వృక్షాలు ఉంటాయి, ఆ వృక్షాల కింద కూర్చొని జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి మనకి హింగుళాదేవి అని ఉంది. ఆ హింగుళాదేవి అనేటటువంటి అమ్మవారిని, లేదా తారాపీఠ్ అని ఉంది. తారాపీఠ్ మనము ఇక్కడ మనం గయా నుంచి, వారణాసి నుంచి గయా వెళ్ళే దారిలో సంసార అనేటటువంటి ఊరు ఉంటుందన్నమాట. తారాపీఠ్ అంటే కొట్టేస్తే వచ్చేస్తుంది. అక్కడ ఆ ఊరు వెళ్ళి వీళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చి, అలాగే తారా అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా వీళ్ళకి అన్నీ కూడా మంచిగా అయిపోతాయమ్మా. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.